మిరా అయితే మాత్రం మొదలుగా చూసుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి సినిమాలు. నిజంగా చెప్తుంది వాటికి కొట్టింది లేదు సినిమాలు. చాలా అంటే చాలా బాగుంది. 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా 100 కోట్లు తీసి నిర్మాతలు సిగ్గు తెచ్చుకోవాలి ఈ సినిమా చూసి. బట్ ఏంటంటే కథ పాయింట్ ఒకటే హైలైట్గా ఉంది సినిమాలో. మిగతా తీసే స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు అంతా కూడా చాలా పేలవగా తేలిపోయినాయి. వాడారన్న. ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ గెటప్ సీన్ గారు కామెడీ బాగుంటుంది. అలాగే తేజ దత్ గారి యాక్టింగ్ కానీ సరదా యాక్టింగ్ అది కొంచెం ఫన్గానే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ మనకి మైనస్ లేదన్న, ఏదో బోర్ కొట్టదు కానీ సరదాగా వెళ్ళిపోతుంటుంది. బట్ ఇంటర్వల్ బ్లాంక్లో 10 నిమిషాలు మాత్రం చాలా హైప్ ఇస్తుంది. గరుడ వాహనంతో ఒక సీన్ ఉంటుంది అక్కడ మంచు కొండలో, అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సూపర్. మనోడిని అయితే మాత్రం చాలా హైలైట్ చేశారు. ఫైట్లు కూడా చాలా రిచ్గా, చాలా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి అనమాట. అంటే 9 గ్రంథాలు 7 గ్రంథాలు ఇంటర్వెల్గా అయిపోతాయి కాబట్టి అనుకున్న శక్తులు వస్తాయి కదా, ఆ శక్తులతో ఆ ఫైట్లు అనేది చాలా గ్రాండీగా అనిపించింది మాకైతే. అంతే నేను ఫస్ట్ హాఫ్ ఎక్కడ మనకు మైనస్ లేదంటున్నా. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంటుంది. మనోడు చేసే దగ్గర యాక్టింగ్ వరకు చూసుకున్న స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది. మళ్ళీ గరుడ వాహనంతో ఇంకో సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. నిజంగా చాలా గూజ్బంప్స్ చెప్తుంది ఆ సీను. కానీ ఎవడో కేకలేడు, ఎవడో ఈజిల్ చేయడు, అంత నీరసపడిపోతారు అప్పటికి. అంటే ఏం లేదన్నా కలికితో సంబంధం లేదు, కానీ కాకపోతే కలికి బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్లో మనకి వచ్చావా లేట్ అయింది ఆచార్యపుత్ర ఆ సీన్ని రిపీట్ చేయనట్టు ఉంటుంది లాస్ట్లో. అంటే ఆ సెటప్ అది అలా కనిపిస్తారు. నిజంగా కలికి గుర్తుకొస్తే ఎంట్రన్స్ అంటే ప్రభాస్కర్ వాయిస్తో మొదలవుతుంది. నిజంగా అందరూ కేకలేస్తారు ప్రభాస్కర్ వాయిస్ రాకనే. నిజంగా గూజ్ బంప్స్ అనమాట అది. బట్ క్లైమాక్స్ మైనస్ సినిమాకి చాలా పేలువుగా తేల్చేశారు. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, వచ్చాడు కొట్టాడు వెళ్ళిపోయాడు అంతే అనిపిస్తుంది. అంతే ఎందుకు చూడాలంటే 60 కోట్లు ఎంత అవుట్పుట్ ఇవ్వడం ఎప్పుడు చూసుంటారో అది దానికోసం చూడాలి, బీజిఎం కోసం. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. అంటే సినిమా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో అంత ఎక్స్పెక్ట్ చేసి సగం కూడా రీచ్ అవ్వలేదు. బట్ మిరా సినిమా కోసం ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు. మూవీలు అన్న మనోజ్ గారే పవర్ఫుల్, మనోజ్ గారే హైప్, మొత్తం మనోజ్ గారే. బట్ తేజ దత్ ఏంటంటే మన ముందు ఆనలేదు. బట్ ఏంటంటే ఒక సూపర్ హీరో, ఒక పవర్ ఉంటుంది చేతిలో. తను కూడా సూపర్ హీరో కాబట్టి ఎవడైనా ఆయన ముందు చిన్నోడే. అది మనం దృష్టిలో పెట్టుకుంటాం సినిమా చూసినంతసేపు. యావరేజ్ ఫీల్ నిజంగా చెప్తున్నాను. ఇది 2 వారాలు అంటే ముఖ్యంగా చెప్తున్నాను సార్, టికెట్లు పెంచకుండా తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బిజినెస్ చేయడం వల్ల కొంచెం మొదలుగా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరో తిట్టుకోరు ఈ విధంగా అయితే. మనీ ఎక్కువైంది లేదంటే బిజినెస్ పోయిందని డిస్పోర్టర్లు కానీ ఎవరో కూడా తిట్టుకోరు. ఎందుకంటే సినిమా హైప్ వల్ల ఫస్ట్ 3 days కలెక్షన్లు అయితే వచ్చేచ్చేమో, కానీ సినిమా పరంగా చూసిన తర్వాత ఏం చూసారో అనిపిస్తుంది. అంతే ఒకటే మేడం. థ్యాంక్ యూ అమ్మ. ఈ సినిమా మాత్రం ముఖ్యంగా ప్రతి ఒక్క హిందువులు చూడాలి. ఇది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. బీజిఎస్ మాత్రం ఏం దాగి కొట్టిండో తెలియదు. కానీ ఈ సినిమాలో మిరాయి అంటే మీరు అందరు ఏమనుకుంటారు అంటే పేరు అనుకుంటారు. పేరు కాదు, ఇది ఒక కట్టే. అది మనము చిన్నపిల్లలు అప్పుడప్పుడు డోరేమానో హీరోమాన్ చూసిన ఒక కట్టె పట్టుకుంటే శక్తి వచ్చినట్టు మన తేజ సజ్జన్నకు శక్తి వస్తుంది అన్నమాట. అక్కడి నుంచి సినిమా మాత్రం రాముని గురించి స్టార్టింగ్ ఉంటుంది. రాముడు కనిపిస్తుంది, దాని తర్వాత నాకు ఛత్రపతి శివాజీ కూడా కనిపిస్తాడు. ఈ సినిమా మాత్రం ముఖ్యంగా 99% మంచు మనోజ్ అన్న మాత్రం యాక్టింగ్ కోసం వచ్చిన ఏమైనా చింపినా. బాహుబలిలో రానా, ఇక్కడ మంచు మనోజ్. తెలుగు ఇండస్ట్రీలో మన మంచు మనోజ్ అన్న పెద్ద హీరో కాబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. బీజిఎమ్స్ మాత్రం ఏమైనా ఉందా. అదేవిధంగా హనుమాన్ సినిమా, అదేవిధంగా మన కలికి సినిమా, అదేవిధంగా మన బ్రహ్మాస్త్ర సినిమా చూసారు కదా బ్రదర్. అక్కడి నుంచి ఆ స్క్రీన్ ప్లేలు కాపీ కొట్టినట్టు అదే నాకు అనిపించింది. టోటల్గా ఈ సినిమా పాటలు మాత్రం నెక్స్ట్ లెవెల్. మొత్తం మీద ఈ సినిమా మాత్రం ఎక్కడి నుంచి కాపీ కొట్టినా, స్క్రీన్ ప్లేలు కొట్టినా, స్టోరీ మాత్రం కొత్తగా చూపించిండు. స్టోరీ మాత్రం అక్కడి నుంచి దొంగలించిండు. కాకపోతే కొత్తగా చూపించిండు, కొత్తగా తిప్పి చూపించిండు అన్న మన మేడం. హనుమాన్ రేంజ్లో ఉంది. ఆయన ఎప్పుడు అట్లనే ఉంటుంది. ఆయన ఎప్పుడు నాకు బలం లేడు, బక్కగా ఉంటాడు, అట్లనే ఉంటుంది ఆయన తేజ కానీ యాక్టింగ్. నేను హీరోలాగా ఫీల్ అవ్వడు ఆయన. ఏదంటే ఇప్పుడు ఈ సినిమాలో ఆ సినిమాలో ఏమి ఇచ్చినాము, హనుమంతుని ఒకటి ఇక్కడ రాయిలాగా ఇచ్చినాము. అయితే మనోజ్ అన్న డౌట్ లేదు, ఖచ్చితంగా క్లైమాక్స్లో రానా గారి పెర్ఫార్మెన్స్ అండ్ గోల్డ్ మ్యాన్గా వస్తున్నారు. నెక్స్ట్ గోల్డ్ బాగా అమ్ముడుపోతుంది. దీనికంటే నెక్స్ట్ లెవెల్లో ఇది 500 అయితే అది 1000 కోట్లు అని చెప్పుకోవచ్చు. కార్తిక్ ఘట్టంనేని గారు ఈగలతోనే కొట్టాలి. ఆ ఈగలు ఎక్కడో మిస్ఫైర్ అయింది. బట్ ఇది ఎక్కడ కూడా మిస్ఫైర్ అవ్వలేదు, మామూలుగా లేదు. మిరాయ్ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. ఆ సాంగ్ అక్కర్లేదన్న, ఆ సాంగ్తో పనే ఉంది, ఇంట్లో వింటాంగా. ఇది ఓన్లీ ఫర్ కాన్సెప్ట్ అంతే. ఆ థీమ్ కాన్సెప్ట్ ఎలా ఉండాలి, త్రూ అవుట్ ద ఫిలిం ఏది కావాలో అది తీసుకున్నారు. సాంగ్స్తో పని లేదు, మనకు కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చూసుకున్నారు, సాంగ్ పెట్టి డిస్టర్బ్ అవ్వకుండా. సో ఓవరాల్ సినిమా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా.
అండ్ నార్త్లో మనకంటే కూడా నార్త్ వాళ్ళు రాముడు అయోధ్య ఇది బాగా ఎక్కువ నమ్ముతారు. సో నార్త్ సైడ్ గట్టి కొట్టేస్తుంది ఈ సినిమా, డౌటే లేదు. నార్త్ వాళ్ళు డివోషనల్ అంటేనే ముందు వచ్చేస్తారు. సో మామూలుగా ఉండదు సినిమా అయితే మటుకు. మిరాయ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. 500+ డౌటే లేదు. రేటింగ్తో ఇలాంటి సినిమాలు తక్కువ చేయనన్న. ఇది రేటింగ్ ఇచ్చే ఫిలిం కాదు, బియాండ్ ద రేటింగ్ బ్లాక్ బస్టర్ ఫిలిం అంతే.